మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి కూడా ఇంటికే పరిమితం చేశారు. సో ఎందుకంటే విపరీతమైనటువంటి ఫోన్లు, ఈ ఫోన్ల తాకిడికి వాస్తవానికి కూడా అసలు ఎక్కడ షూట్స్ ఇద్దామన్నా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా మరి యొక్క సెప్టెంబర్ నెల అత్యంత కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నవి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మేషం నుండి మీనం వరకు కూడా ద్వాదశ రాశులలో కొంత మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అది మీరు అనుకున్నటువంటి మార్పులా లేదా భగవంతుడు ఇచ్చేటువంటి మార్పులా? ఎందుకు అంటే గత కొంతకాలం నుండి ఏ రాశి వారికి బాగాలేదు. ఆల్మోస్ట్ మేషం నుండి సుమారుగా మనకు మీనరాశి వారు అందరూ కూడా కలవడం జరిగింది. సో గత నెలలో సుమారుగా ఒక 500 మందితో నేను మాట్లాడా. 500 మెంబర్స్ మినిమం. 500 మెంబర్స్లో అందరికీ ఒక్కొక్క సమస్య. గురువుగారు మీరు కరెక్ట్గా చెప్తున్నారు, ఒకరు బాగుందంటున్నారు, ఒకరు బాగాలేదంటున్నారు. మీ వీడియో ఎందుకో చూడగానే కనెక్ట్ అయ్యాను. మీ మాట విధానం కానీ లేదా మీ ఎక్స్ప్రెషన్ కానీ మీరు చెప్పేటువంటి అక్యురేట్, ఈ నెలలో ఇది జరిగింది, ఈ నెలలో ఇది జరిగింది అని ఎంత క్లియర్గా చెప్పారో ఆ విధంగా జరిగింది. ప్రదేశ మార్పులు ఇలా ఎన్నెన్నో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. కనుక మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది చూసే ముందు, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనే మాట మరొక్కసారి చెప్తున్నా. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది కూడా మరొకసారి చెప్తున్నా. కాలు విరిగి స్ట్రెచ్చర్ కుట్లు పడ్డవారు కూడా కుంటుకుంటూ కూడా రావడం జరుగుతుంది. దయచేసి రాకండి. నేను ఫోన్లో మాట్లాడతాను. ఎక్కడెక్కడి నుండో గుంటూరు, కావాలి, తెనాలి, పాపం మీరు అక్కడ ఉండండి. అవసరమైతే వీడియో కాల్ అయినా నేను మాట్లాడతాను. అవసరమైతే మీరు ఆడియో కాల్లో మాట్లాడిన తర్వాత మీ సమస్యకి ఎంతో కొంత సాల్వ్ అయిన తర్వాత నన్ను కలుస్తారు స్వీట్ బాక్స్తో అని కూడా చెప్తూ ఉన్నా. సో కుదిరినంత మట్టుకు ఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడండి. నా బాధ ఏమిటంటే మీరు ఎక్కడెక్కడి నుంచో పాపం వచ్చి ఎక్కడెక్కడి నుండో ఇక్కడ వెయిట్ చేసి, సంతోషం మీరు నా మీద నేను చెప్పే అటువంటి ఆ ప్రిడిక్షన్ నమ్మి అక్యురేట్గా మీరు వచ్చారు. చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో చూసే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క 2026 మరి సెప్టెంబర్ నెల దాకా రావడం జరిగింది. సో గత కొన్ని రోజుల నుండి కూడా మన ప్రిడిక్షన్స్ 100కు 200% బాగుందని చెప్తున్నారు. అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో మరి యొక్క ఎవరో కామెంట్ చేశారు, మీ మూమే అక్షరాలు సింహరాశి వారు అంటే మరి గురుగారు మీది కూడా సింహరాశినా అని. నాదేదో రాశి ఉన్నారా? సో ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారికి గత 2025 జనవరి నుండి సుమారుగా కూడా స్టిల్ ఈరోజు వరకు అసలు బాగాలేదు. గత 2022 ఆగస్టు 23, 24, 25 ఈ పీరియడ్లో కాళ్ళ నొప్పులు అధికంగా ఉండడం కానీ, వాహనాలు కొనడం కానీ, వాహనాలు అమ్మడం కానీ, లోన్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగి ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత ఆధిపత్యం చెలాయించాలని కానీ, కొంత ఒక ఈగో ఫీలింగ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి సింహరాశి వారికి అస్సలు బాలేదు. గడిచిన సందర్భాల నుంచి గైనిక్ రిలేటెడ్ స్త్రీమూర్తులకు, పురుషులకు అయితే చర్మ సంబంధిత కానీ కొంత ఎంజియోగ్రామ్ దాకా వెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నవి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో మరి ఈ సింహరాశి వారు ఖచ్చితంగా యాక్సిడెంట్స్ కానీ, త్రుటిలో తప్పిన ప్రమాదం కానీ లేదా ఏదైనా కావచ్చును, కొంత అనారోగ్య సమస్యలు, రూమ్ చేంజెస్, ప్రదేశ మార్పులు, జాబ్లో చేంజెస్, మనం ఎంత కష్టపడినా మిమ్మల్ని ఏలుబెట్టి చూపెట్టేటువంటి వారు ఉండడం కానీ, కష్టపడ్డటువంటి దానికి ప్రతిఫలం లేదు అని అనుకునేటువంటి దాఖలాలు కానీ, అసలు డబ్బు నిలకడ అనేటువంటిది ఉండడం లేదు. 2021, 22
ఆ ముందు మీ భవిష్యత్తు మీ జీవితం వేరు. ఈ 2022 తర్వాత స్టిల్ ఈ రోజు వరకు పరిస్థితి వేరు, అగమ్య గోచరంగా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ సింహరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల మరి యోగిస్తుందా అంటే భార్యతో గొడవలు అధికంగా అయ్యే ఛాన్స్ కనబడుతుంది. అదేవిధంగా ఎవరైనా మీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయినటువంటి వారు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కావచ్చును, కొంత పదోన్నతి కావచ్చును, దగ్గరలో ఉండేటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా దూరం అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నది ఇట్టి సింహరాశి వారికి. ఇక మంచి పదోన్నతి రాజకీయంలో ఉండేటువంటి వారికి కొంత అవకాశాలు, ఉద్యోగరీత్యా కూడా కొంత అవకాశాలు ఉన్నవి. వ్యాపారులకు కొత్త పరిచయాలు, ఒప్పందాలు లాభదాయకంగా ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆదాయం మెరుగుపడేటువంటి అవకాశము ఉంది. నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చేటువంటి అవకాశం కొంత కనబడుతూ ఉంది. అయితే అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా కుటుంబ సభ్యుల సహకారము లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు ఏమైనా జరిపించాలనుకున్నా కూడా వాటి గురించి చర్చించుకునేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. ఆనందకరమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశం ఉంది. వివాహానికి మాత్రము ఇది సరైన సమయం కాదు. ఒకవేళ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా వివాహరీత్యా ఎదురుగా అంటే ఎదుటి వారిది జాతకం, ఒకవేళ అమ్మాయి అనుకోండి, అబ్బాయి అమ్మాయిది ఇద్దరిది పర్ఫెక్ట్గా చూసుకోండి. సప్తమ భావము, పంచమ భావము, అదేవిధంగా 12 భావాలు చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మీదే. ఇక విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే కానీ పాస్ అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక జీర్ణక్రియ కావచ్చును, నిద్రకు సంబంధించింది కావచ్చును, మానసిక ఒత్తిడి అనేటువంటిది కావచ్చును, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా వీటి నుండి బయటపడవచ్చును. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, అదేవిధంగా కాళ్ళకు సంబంధించినవి ఉంటవి, ఇంకా చర్మ సంబంధిత ఉంటుంది. సో తప్పకుండా ఈ యొక్క సింహరాశి వారు ఇవి గమనిస్తూ ముందుకు వెళితే మంచిది. ప్రతి సోమవారము శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మరీ 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 మంచిది. ఇక అదేవిధంగా మరి ఈ యొక్క ఇంకా ఈ సింహరాశి వారు వారి వారి జన్మజాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను ఖచ్చితంగా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత మీదే. సో ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారు ఖచ్చితంగా నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత సింహరాశి వారే అని కాదు, ఏ రాశి వారైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీకు మీ జీవితంలో తప్పకుండా ఎంతో కొంత మార్పు మాత్రం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.